హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇటీవల రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని బిట్స్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. 2027 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే స్విట్జర్లాండ్. అదే 2028లో ఈ ఏఐ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే యుఏఈ. తదుపరి బిట్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోని కసౌలులోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెటనస్ అడల్ట్ డిఫ్తీరియా వ్యాక్సిన్ను ప్రారంభించారంటే హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. WHO సిఫార్సులు NTAGI అంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ అండ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా టీడీ టీకా టెటనస్ టాక్సైడ్ అంటే టీటీ టీకా స్థానాన్ని భర్తీ చేయనుంది. గతంలో మనం టీటీ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు టీడీ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ది సెనెట్ మెడల్ను ఎవరికి ప్రదానం చేశారంటే నరేంద్ర మోడీ. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. 2018లో మోడీ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. పాలస్తీనా ఇటు ఇజ్రాయెల్ పురస్కారాలు పొందిన మొదటి నేత కూడా నరేంద్ర మోడీ నిలవడం జరిగింది.